అయ్యో, దారి బొత్తిగా నిర్ణయింపలేకున్నాను. ఈ చితిలోని కాష్టమును నేను ఇప్పుడు దీపంగా ఉపయోగించుకొనిదా? ఆహా, చక్రవర్తులకు సేవకాజనము పట్ల బంగారపు కరదీపికల కంటే నా ఇప్పటి నిత్య స్థితికి ఈ కొరవయే మిగిలి ఉచితమైనది. చతురంబోది పరీత పూవలయ రక్షా దక్ష చామీకరాయత దండంబు ధరించు ఈ కరవయే ఇప్పుడీ కాటినో చితినో కాలుచునున్న కొరవి దాల్చా అవ్యమాణిక్య రాజిత నీరాజన కాంతికి బదులు వచ్చన్ శోచనీయంబుగా. అయ్యో, ఈ కొరవి ఎప్పుడే ఆరినది, పోనీ పారవైచదా. చెప్పలేము. ఆనాడు నా భార్యాపుత్రులను కాలకోసుకును విక్రించినప్పుడు దాసి కదలవేని అప్పారుడు తన తల్లిని అదరినాడని మా లోహితుడు ఓరి మా అమ్మని ఎక్కడి కొని పోయిదురా అని ఆ కాలకోశకుడు నిర్దయుడై కుడువం కూటిక లేకపోయిన నీకు రాజ సంబెంత హెచ్చనురా తలకెక్కనే పొగరు దాసి పుత్ర ఎంచున్ పడద్రోయున్ కొడుకట్టెనా వదనము కన్నీళ్లతో చూచే ఆ కడుపుండ్రపపు కోత కోయు అది ఏ గాయంబు కాకుండగా. అట్టి దురవస్థత నుండి సతీసుతులను తప్పింపలేకపోతాను కదా. అక్కడక్కడ మందబాగిన ఆ చిత్తమునకు శాంతి, ఆ యొక్క శాంతి కాక ఏమున్నదిలే. నానాటల్ పరిపాటి ఆనాడు నా భార్యాపుత్రుల కాలకోసం విక్రించిన నాటి నుండి నేటి వరకు గతము తలచి వగచుచుండ ఇది నాకు నానాటల్ పరిపాటి. నామది దురంతం పైన చింతాతిల్ మానై రాయై వజ్రమై కగుల ధర్మమైన చైతన్య లీలానైజంబు త్యజించి నిర్వీకృతి మేళ్ళన్ కీళ్ళ నొక్కుమ్మడి బోనల్ యోగమే నంబురీతిన్ అప్పుడే అప్పుడే పోశాంతి నా చింతకు. ఎక్కడ నుండి ఓ దీనారాము శ్రవణ గోచరం మగ్గుచున్నది. పాపం ఆ మందభాగ్యురాలు ఎవరో పోయి చూచేదని గాక. నాయన లోహిత, నీకప్పుడే 100 ఏళ్ళు చెల్లినవా నాయన, 100 ఏళ్ళు చెల్లినవా. మనియోడగలనా ఇలలో నమ్రోడై మ్రోడై మ్రోడై.
ఆజ్ఞ లేకుండా ఇక్కడ చితికాడపరిచినది పడది ఏకాకివై నిర్భయమున ఇటకున్ వచ్చే నా ఆజ్ఞ లేక ఈ నడిరేయి వల్ల కాటిన్ శవదహనము సల్పుతున్నావు. చెడుగా చాల్ చాల్ చెడదము తగున చేతికి కృత్యములు నా కడనా నీ మృత్యు వేషాలు కదలు కదలుమా కాడు నీ అబ్బ సొమ్మ. అకటకట ఇప్పుడు కూడా ఎంత పరాభవం జరుగుతున్నది. ఆ ప్రాణపతి ఇట్టి అవస్థంతైనను నీవు నాకు సహాయపడుటకు నా అండ ఉండవైతివేమి స్వామి, నా అండ ఉండవైతివేమి. ఏమి పతి విదురయ్యా ఎవతయో గాని ఈ నెలంతా సుశీలగా కానుపించు కారణాంతరమున ఇట్టి కష్టదశము చెందినట్లున్నది. అది ఎనుగాక ఎప్పుడో ఎక్కడో ఎప్పుడో ఎక్కడో విన్నదియుగానేయున్నది వెలది స్వరము. ఆయనను విచారించి నా తప్పేముంది. పడతి పడతి ఎవ్వతివీవు రాలుగరగన్వా పోవుచున్నావు. నీ కొడుక అవునయ్యా ఎద్దానగతించే ఎవ్వరు నీకు చుట్టములు లేరా. ఈ నడిరేయిన్ వంటిగా ఎట్లు వచ్చితి శ్మశాన చోనికి చిత్రమయ్యడు నీ రీతి వచ్చింపు ఏడ్చి ఫలమేమే ఊరటం బొందుమా. ఏది ఏమైనా ఇప్పుడు మౌనం వహించి కార్యము నెరవేరదు. కాన ఇట్లు మాట్లాడి చూచిదనగాక పురుషవరేణ్యా నీవెవడబోయెనుంగా మసనంపులో పల తిరిగెడు భూతనాథుడవో దీనదశ కలలను కృషించుటకు నన్ను కరుణను గ్రహించుటకు గాచను తెలిసిన సిద్ధమూర్తివో పరమదయాది నేవనిపై కొరగాని మహానుభావ కొరగాని అభాగ్య దేవతనా. మాలిని నేను సిద్ధుండగాను భూదేశుండను కాను. ఈ వల్ల కాటిని కావలి కాయివాడును. సాహసం చేసి ఈ అర్ధరాత్రమున తోడు లేకుండా ఈ కాటికి ఎలా వచ్చితువు చెప్పుము. నీ చరిత్రమేమో ఎరింగుము. వచ్చిన కష్టములు అనుభవం తీరవు కదా. అయ్యో వచ్చిన కష్టములు ఎట్లు తీరగలవయ్యా, ఎట్లు తీరగలవు అనగా అనగా యనాథని విన్నవింపగలనయ్యా. రుళ్ళరు కళ్ళ పాడిన నా దీన చరిత్రమెల్లా ఒక పాడిన చేసి ఈ దేహమొక్కని సొత్తోట తలచి ప్రాణముల్ బిక్కం పట్టుట కాక ఏమని జీవితును. దిక్కుమాలి కడు హేయంబైన
దాస్యంబునా మహానుభావ, నేను ఈ కాశీపురంబున ఒక బ్రాహ్మణి ఇంట దాసినయ్యా, దాసిని. దాసివా? అవునయ్యా. నీ పేరు? నా పేరు హంసనారి అందరయ్యా. ఈ చనిపోయిన వాడు మదేక పుత్రుడు. వీని నేటి సాయం సమయమున అడవికి పోయి కట్టెలా కుసాదులా తెమ్మని రేణియానా. అయ్యో అయ్యో ఎడకరుదేరా నాదు దురదృష్టము చే పెను పాము చేత నీ కొడుకునకు ఈ నవాంగజునకు మరణం ఒకటిల్లెనయ్యా. నే పడు దురవస్థ ఏమని పలుకుదు, దుఃఖమ్ము పొంగి పల్లెడినా. ఏమిది? ఈ మాలిని చూసినప్పుడు నా హృదయం అకారణముగా దుఃఖ సంకులముడే కాక విశేషించి ఈ అలివేణి నోట వచించడు ఒక్కొక్క మాట. ఈ అలివేణి నోట వచించడు ఒక్కొక్క మాట. ఒక్క వజ్రాయుధమై పెగిల్చెడు శిలాకృతి కాంచిన నాదు మానసంబు. ఈమ మాట పొందికయు ఎల్గు తెరంగును దొంతం బెల్లా ఇసి అనరాదు కాని స్పృహించును చంద్ర అనరాదు కాని ఇక్కంత కష్టం దమ్మెల్ల మందభాగ్యునై నాకే తగిలి వచ్చుతున్నది. ఈ చనిపోయినవాడు మా లోహితుడు. వీడు ఎవడైనా నాకేమి, నా విధి ఎందు వేరే విధంగా ప్రవర్తన రాదు కదా. మాలిని, ఓ మాలిని, అయ్యా నా ఆజ్ఞ లేకుండా ఇక్కాటికి శవం ఎలా తెచ్చి ముందు చెప్పుము. పొచ్చుట శవధానమునకు కూడా ఒకరి ఆజ్ఞ కావలెనా? ఇక్కడి కాటి చట్టంలో గుత్తరంగా కాటి చట్టంలా? అవును. ఎరుగనయ్యా. ఎరుగవా? ఎరుగనయ్యా. దహింపవలసిన శవమును తెచ్చి ముందు మాకు చూపి చెల్లింపవలసిన సుంకము చెల్లింపని గాలి ఈ దహన కార్యక్రమం నీవు భలే తెగుదనగానే పదా ఇప్పుడైన తెరవ తడవయ్యను మాకు ఏల నిల్చదవు నీ కుమారుని కలే పరమా. అంతదనకపోవా సూలినైనంతలబోయక బూదుగాని మూరకు ముదుగముగాని తొలగిపోమిచ్చటనా. ఓ దయామయ్య, ఎరుకక చేసిన నా నేరమును మన్నింపుము. విప్రుని ఇట్ట నూడికము చేసుకొనిన కానీ గ్రాస మోసంబులు కలగని నిరుపేదరాలను ఏ విధమున కాటి సుంకము చెల్లింపగలనయ్యా? ఇప్పుడు నీ దగ్గర నువ్వు శరీరం మాత్రమే కాదు, బాగా ఆలోచించుకును. అయ్యా, బాగుగా ఆలోచించుకునే చెప్పుచున్నానయ్యా.
ఆ? నా వద్ద ఏమీనూ లేదయ్యా. ఏమీ లేదా? లేదయ్యా. బాలసూర్య ప్రభా కళితంపై వెలుగొందుచున్నదది, దానినే ఏ వెలకైనా తెగనమ్ము. పూజ్యుడా, తెగనమ్ముటకు కూడా నా వద్ద దళమౌ పయ్యదలో నడంగియు సముద్కాంతలి రెండలన్ మలయింపన్ దిశలన్ ద్వదీయగళ సీమల్ బాలసూర్య ప్రభా కళితంపై వెలుగొందుతున్నదది. అది మాంగళ్యము కాబోలు, అది మాంగళ్యము కాబోలు, అది మాంగళ్యము కాబోలు, దానినే ఏ వెలకైనా తెగనమ్మి నీ సుతుడకై వెక్కించిన చలదే. ఆ దైవమా, ఆ రెండవ సరదేశుడకు వశిష్ఠ మహర్షి ప్రభావంపుచే నా బతికిందక్క అన్యులకు గోచరంబు కాని నా మంగళ సూత్రము ఒక చండాలుడు కట్టపడను కదా, అది ఒక చండాలుడు కాడు. ఇతడు చండాలుడు కాదు, ఇతడు చండాలుడు కాదు. నా 10 హరిశ్చంద్ర చక్రవర్తి, నికోమగా నా 10 హరిశ్చంద్ర చక్రవర్తి. స్వామి, స్వామి.